Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 41:32. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 41వ అధ్యాయం 32వ వచనం నుండి తీసుకొనబడింది. The thing is established by God. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. In Genesis 41:32, ఆదికాండం 41వ అధ్యాయం 32వ వచనంలో Joseph is called to interpret Pharaoh's dreams. యోసేపు ఫరో యొక్క కలలకి భావం చెప్పవలసిందిగా అతన్ని పిలిపించారు. Because in Genesis 41:16, ఎందుకంటే 41వ అధ్యాయం 16వ వచనంలో Joseph was credited as receiving his dream interpretation information from God himself. యోసేపు కలల భావం దేవుని యొద్ద నుండి ఆ కలలకి భావాన్ని పొందువాడుగా అప్పటికి పరిచయం ఉన్నాడు. In the interpretation, ఆ కల భావం చెప్పడం God has sent Pharaoh a warning about the impending famine. దేవుడు ఫరోకి ఖచ్చితంగా రాబోయేటువంటి కరువును గురించి ఒక హెచ్చరిక చేశాడు. Yeah, a curious feature is the fixity of the event. Compulsorily it will happen. ఇది ఇక్కడ ఉన్న దృశ్యం ఏమిటంటే ఇది తప్పక జరగబోతున్నటువంటిది. The dream twice occurs, ఈ కళ రెట్టింపైంది, 2 సార్లు వచ్చింది. and which assures God's intention will not change. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు మారవు అని ఖచ్చితంగా చెప్తాడు. God will bring it about. దేవుడు తప్పక అది జరిగిస్తాడు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, life is not easy, especially if you are Joseph. జీవితం అనేది అంత సుగమమైనదిగా ఉండదు. ప్రత్యేకించి నీవు గాని యోసేపు అయితే Favored by his daddy తన తండ్రి తను ఎంతో ప్రేమించాడు, and subsequently hated by his brothers. అందుకు బదులుగా మరి సహోదరులు అతన్ని ద్వేషించారు. He was sold into slavery when only he was an young man. ఆయన ఇంకా బాలుడుగా ఉన్న కాలంలోనే అతనికి బానిసగా అమ్మి వేసినారు. And he fought for survival and maintaining his integrity. ఇక తన యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ బ్రతకడానికి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. And one day he found himself standing before Pharaoh. ఒక దినాన్న ఫరో ముందు నిలబడిన పరిస్థితి He వచ్చింది. was the most powerful man in the world. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఆయన. The Egypt's king had a couple of dreams. ఐగుప్తు యొక్క రాజులకి 2 కలలు వచ్చాయి. And the rumor was already there that Joseph will interpret he is having the dream interpretation gift. మరి ఈ కలలకి భావము చెప్పేటువంటి వరము యోసేపుకి ఉన్నది అన్న సంగతి అప్పటికే ఆ ప్రాంతంలో ప్రాచుర్యమైంది. So for his part, Joseph had also had a couple of dreams. ఇప్పుడు చూడండి, తన వంతుగా యోసేపు కూడా గతంలో కలలు చూశాడు ఆయన. In both of them, he saw how he would stand in a position of prominence and leadership. ఆ 2 కలల్లో కూడా తాను ఎట్లా ఒక నాయకత్వపు స్థానంలో ప్రాముఖ్యమైన స్థానంలో ఉంటాడో కూడా చూశాడు ఆయన. One day his dreams told him he would lead his entire family, parents and brothers and all. ఒక దినాన్న తన కుటుంబము, సహోదరులు, తల్లిదండ్రులు అందరికీ ఇతడు నాయకుడుగా ఉంటాయని ఆ కల చెప్పింది. But those dreams were historic and ancient memories అయితే by the time he stood before Pharaoh. అయితే ఆ కళలు అనేవి ఒక జ్ఞాపకార్థంగాను చరిత్రగా ఉండిపోయినాయి. అంటే ఫరో దగ్గరికి వచ్చేంత వరకు కూడా. So when he stood Pharaoh, all those things are history. ఫరో ముందు నిలబడిన సమయానికి ఆ కళలు అవన్నీ కూడా ఒక చరిత్రగా ఉండిపోయినాయి. To Pharaoh, Joseph said, మరి ఫరోతో యోసేపు చెప్పిన మాట, and the doubling of Pharaoh's dream means the thing is fixed by God. ఫరోకి కళ రెట్టింపైంది అంటే అర్థం ఏమిటిది? దేవుడు తాను చేయదలిచింది ఖచ్చితంగా జరుగుతుంది. Amazing. ఎంతో ఆశ్చర్యమైన He did not say, and the doubling of the Pharaoh's dream does not mean a darn thing, as my own miserable life attests. In my own life, God also have given 2 dreams, but they are not fulfilled so far. He has not told any such doubting comments. ఇక్కడ యోసేపు ఒక అనుమానాస్పదమైనటువంటి మాటల్లాగా, చూడు నా జీవితంలో కూడా దేవుడు కలలు ఇచ్చాడు కానీ అదేమి నెరవేర్చబడినట్లేదు, నీ పరిస్థితి, నీ గతి కూడా అంతే, అలాంటిదే అని చెప్పడం లేదు ఇక్కడ. No, he did not tell like that. లేదు అట్లా చెప్పలేదు. He ఆయన still believed and hoped in God. ఇంకనూ నమ్ముతున్నాడు ఆయన, దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా. He would had his own dreams and he was sure God had given those dreams. చూడండి, ఆ కళల విషయంలో దేవుడే ఇచ్చాడు, ఎంతో ఖచ్చితమైనవి అని ఆయన నమ్మిక ఉంచుతున్నాడు. Yeah, his own dreams also. తన సొంత కళల విషయంలో కూడా In his mind, God's purpose was fixed. తన మనసులో దేవుని యొక్క ఉద్దేశాలు ఖచ్చితమై ఉన్నాయన్న సంగతి ఆయన ఎరిగాడు. He knew God would bring about his purposes. దేవుడు తన ఉద్దేశాలు తను ఉద్దేశించింది నెరవేరుస్తాడని ఎరిగి ఉన్నాడు. As the years are passing, సంవత్సరాలు గడుస్తున్న కొలది Joseph's faith remained constant. యోసేపు విశ్వాసము నిలకడగానే ఉంది. God would come through and he will fulfill the dreams. దేవుడు తప్పక ఆ కలలు నెరవేరుస్తాడు అని నమ్మాడు ఆయన. The thing is fixed by God, established by God. కాబట్టి ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, స్థిరపరచబడి ఉంది. I have always loved Joseph's resolute determination. నేను ఎల్లప్పుడూ కూడా యోసేపు యొక్క తీర్మానం,
ఆ యొక్క నిబద్ధత గల జీవితాన్ని గురించి నేను ఎంతో ఇష్టపడతాను. He had to wait years for God to unfold his plans. అది దేవుడు తన యొక్క ఉద్దేశాలు తన ప్రణాళికలు నెరవేర్చడానికి కొరకై సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. And wait he did, trusting God would bring about his will. కాబట్టి తను వేచి ఉండుట, దేవుని యందు నమ్మిక ఉంచుట అనేది తన జీవితంలో అవి ఎంతో చక్కగా పనిచేసినాయి. The hope and optimism Joseph displayed, especially when enduring many hope-crushing events, really it is inspiring. చూడండి, నిరీక్షణ ఆధారం లేని పరిస్థితుల్లో యోసేపు నిరీక్షణ ఉంచుట దేవుని పైన, అది నిజంగా తన ఆశాజనకమైన జీవితము తనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చింది. And the dream was alive in Joseph's heart. యోసేపు హృదయంలో ఆ కళ ఇంకా సజీవంగానే ఉంది. How about you? మరి నీ సంగతి ఏమిటి? Are you able to trust God to bring about his purpose in your life? నీ జీవితంలో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడడానికి దేవుని పైన నమ్మిక ఉంచుతున్నావా? Has he put burdens and impressions on your heart which require steadfast endurance? నీ హృదయంలో అయిన భారం, నీవు నిరక స్థిరమైన జీవితం కలిగి ఉండలాగినా నీకు కొన్ని భారాలు పెట్టినాడా? Have you had to wait much longer than you anticipated? నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ సమయం వేచి ఉండవలసిన పరిస్థితి వచ్చిందా? Many times I heard people saying, నేను అనేక సార్లు ప్రజలు చెప్పడం విన్నాను. wonderful words they will tell. అద్భుతమైన మాటలు చెప్తారు. Joseph waited 13 years. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. Oh, Joshua waited 40 years. యెహోషువ 40 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. And David has to wait for so many years. దావీదు కూడా అనేక సంవత్సరాల వరకు వేచి ఉండవలసి And వచ్చింది. not only that, Jesus Christ waited for 30 years. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారే 30 సంవత్సరాలు వేచి ఉండవలసి They వచ్చింది. will tell all these things మరి ఇలాంటి మాటలన్నీ చెప్తారు in their own life. వారి సొంత జీవితాల్లో. If God says something, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, suppose if God promises something, ఒకవేళ దేవుడు ఏదైనా ఒక విషయం గురించి వాగ్దానం చేస్తే, yesterday God promised, నిన్న దినం దేవుడు వాగ్దానం చేశాడు, today if God has not fulfilled it, ఈ రోజు గాని దాన్ని నెరవేర్చకపోతే they stop believing. వాళ్ళు నమ్మడం ఆపేస్తారు. Arey, what has happened, brother? ఏమైందన్నా? God told me. దేవుడు చెప్పాడు. God told me yesterday. నిన్నటి దినం దేవుడు Yesterday చెప్పాడు. only I received the promise. నిన్ననే నాకు వాగ్దానం వచ్చింది. Arey bhai, you are telling Joseph waited 13 years. నువ్వే చెప్తున్నావు కదా, యోసేపు 13 సంవత్సరాలు వేచి Jesus ఉన్నాడు. Christ has to wait 30 years. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు వేచి Joshua has ఉండవలసి to wait 40 years. యెహోషువ 40 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. But you want the answer in 24 hours. మరి నీకేమో 24 గంటలు గడవక ముందే జవాబు రావాలంటావు. What you are telling, what you are believing is paradoxical. నువ్వు మాట్లాడేది, నువ్వు నమ్మేది రెండు వైవిధ్యంగా వ్యతిరేకంగా ఉన్నాయి. Why God could fulfill the dreams of Joseph? దేవుడు ఎందుకు యోసేపు కలలని ఆయన నెరవేర్చగలిగాడు? Why God could make Joshua the next leader? ఎందుకు దేవుడు యెహోషువని తర్వాతి నాయకుడిగా చేయగలిగాడు? After God promised David, almost David went through danger every day. దేవుడు దావీదుకి వాగ్దానం చేసిన తర్వాత ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఆయన అపాయం ఎదుర్కొంటున్నాడు. But you, మరి నీ మాటకు వస్తే, yesterday God told, today he has not full easy. God are not big questions you are asking, but your messages are wonderful. నిన్న దేవుడు చెప్పాడు కానీ ఈ రోజు ఇంకేమి కాలేదు, ఏం దేవుడు నువ్వు ఇట్లా అపనమ్మకమైన మాటలు మాట్లాడుతున్నావు. ప్రసంగాలు మాత్రము దాని గురించే, యోసేపు గురించి ఇలాంటి వేచి ఉండాలని నువ్వు చెప్తుంటావు. Yesterday you got a dream. నిన్నటి దినం మీకు కల వచ్చింది, You got married. పెళ్లి అయిపోయింది. Today no match has come. ఈ రోజు ఏ సంబంధం రాలే, Over. అయిపోయింది. Exercise patience. కాబట్టి ఓపిక నీకు ఉండాలి, అభ్యసించాలి. We lack patience. మనకి సహనం, ఓపిక లేదు. We want God's blessings to unfold with rapidity. మనము దేవుని వాగ్దానాలు త్వరితగతిన వెంటనే జరిగిపోవాలనుకుంటాం. But God is content if you are waiting. అయితే దేవుడు నీవు కానీ వేచి ఉన్నట్లయితే దేవుడు నిలకడగానే ఉంటాడు. ఆయన Slowly through the pains and turmoils of life, he brings about his plan. నిదానంగా కొన్ని కష్టాలు, ఇబ్బందుల ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు. Paul dreamed of preaching in Jerusalem and also in Rome. పౌలు యెరూషలేములో, రోమాలో కూడా బోధించాలి అని అనుకున్నవాడు, కలగన్నవాడు. He felt God had given him a vision for it. మరి దాని గురించి దేవుడు దర్శనం ఇచ్చాడని కూడా అనుకున్నాడు. And he got to do both. ఈ రెండు కూడా చేసే పరిస్థితి వచ్చింది. But in Jerusalem, అయితే యెరూషలేములో his preaching turned him into a prisoner. ఆయన బోధలు తనని చెరసాలకు పంపించాయి. In Rome, రోమాలో he had to go as a prisoner. ఒక ఖైదీగా పోవాల్సి వచ్చింది. Neither worked precisely as Paul might have dreamed. పౌలు మరి అనుకున్నట్టుగా అది ఏమీ జరగలేదు. But కానీ they had richer experiences. కానీ వాటి వల్ల ఎంతో గొప్పదైనటువంటి అనుభవం కలిగింది. Eternal impact is there. నిత్యమైనటువంటి ఒక ప్రభావం పడింది. Even today we are learning lessons from those experiences. ఈ రోజు ఈనాటికి కూడా
ఆ అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. So trust the dream maker. కాబట్టి కళ ఇచ్చిన వాని యందు నమ్మిక ఉంచాలి. That is trust God. అనగా దేవుని యందు నమ్మిక ఉంచాలి, Not on the dream. కళల మీద కాదు. Rather than lose heart and become disillusioned through life's incessant pressures. నువ్వు నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి పరిస్థితుల్లో కూడా నువ్వు కృంగిపోవద్దు. Let us trust and believe that He has fixed plans and He will bring about in our lives. దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ఆయన మన జీవితం గురించి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవి ఆయన నెరవేర్చబోతున్నాడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మిక కలిగి ఉండాలి. Like Joseph, let us hold fast to our integrity and watch Him work out His purpose in and through and for us. యోసేపు వలె మనము యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడు తన సమయంలో తన విధానంలో తాను చెప్పినది నెరవేరుస్తాడని మనం నమ్మిక ఉంచాలి. He is good God. ఆయన ఎంతో మంచి దేవుడు. Let us hope in Him. మరి ఆయన యందు మనము విశ్వాసం మన నిరీక్షణ కలిగి ఉంచుదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, when you say something to us, if it is truly from your mouth, undoubtedly what may happen, you are going to fulfill it. ప్రభువా, మీరు మాతో ఏదైనా మీ నోటి ద్వారా మీరు చెప్పారు, బయలుపరిచారంటే నిస్సందేహంగా ప్రభువా మీరు ఆ మాటని నెరవేర్చేవారై ఉన్నారు. Heaven and earth will pass away, not thy word. భూమి ఆకాశం గతించిపోనే గాని నీ మాటలైనట్టు గతించవు. But many times we are so hasty. అనేక పర్యాలు మేము ఎంతో తొందరపడుతుంటాం. We want your things to be done in our time. ప్రభువా, మీరు చేసే ఈ కార్యాలు మేము అనుకున్నప్పుడు జరగాలనుకుంటాం. Oh Lord, you will never work according to our timetable. దేవా, మీరు ఎప్పుడు కూడా మేము అనుకున్నట్టుగా మా సమయం ప్రకారం చేయరు. మీరు Often we are impatient. అనేక పర్యాలు ప్రభువా మేము అసహనంతో ఉండిపోతాం. We preach that you waited for 30 years. ప్రభువా, మీరే 30 సంవత్సరాలు వేచి ఉండారని బోధిస్తాం. We preach Joseph waited for 13 years. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడని బోధిస్తాం. We preach that David waited 30 years. దావీదు 30 సంవత్సరాలు వేచి ఉన్నాడని బోధిస్తాం. We preach Joshua waited 40 years. యెహోషువ 40 సంవత్సరాలు వేచి ఉన్నాడని చెప్తాం. Even for so many other things we preach wonderful things. ఇంకా అనేకమైన విషయాల గురించి అద్భుతమైనటువంటి విషయాలు బోధిస్తాం. But in our life, అయితే మా జీవితాలకు వచ్చినప్పుడు many times if you won't do what you promised within 24 hours, we will be asking so many questions. Our faces will be showing our peaceless condition. అనేక పర్యాలు మీరు వాగ్దానం చేసింది ప్రభా వెంటనే ఒక్క రోజులో నెరవేర్చబడకపోతే ప్రభా మేము ఎంత ఆందోళన పరిస్థితి మా ముఖాల్లోనే మాకు నెమ్మది లేనట్టుగా కనబడతా ఉంటుంది. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Help us to be patient. ప్రభా, మేము సహనం ఓపిక కలవారుగా చేయండి. Our patience reveals that we trust God in all circumstances. మా సహనం అనేది అన్ని పరిస్థితుల్లో కూడా మేము దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామని అది What a తెలియపరచబడుతుంది. wonderful testimony of those 3 Hebrew boys. ప్రభా, ముగ్గురు హెబ్రీ యవనస్తుల యొక్క ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం Our ఉన్నదో. God is able to deliver us from this furnace. మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించగల సమర్థుడు అన్నారు. Though He won't deliver us. ఆయన మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినను Oh, what a wonderful statement. ఎంత అద్భుతమైన మాటలు చెప్పినారు ప్రభు. Help us to, O Lord, believe and act according to the things what we are preaching. దేవా, మేము ఏది బోధిస్తున్నామో ఆ ప్రకారంగా నమ్మిక ఉంచి ఆ ప్రకారంగా పని చేయవారుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.